న్యూస్ కి స్వాగతం. ప్రతి మండలానికి 50 గోకులాల ఏర్పాటుకు అధికారులు కృషి చేయాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచన. మదనపల్లె రూరల్ మండలం మందబండ గ్రామంలో గోకులం షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే. వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా గోవింద నామస్మరణతో మారుమ్రోగిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం. వైకుంఠ ద్వారం గుండా కలియుగ దైవాన్ని దర్శించుకున్న భక్తులు. ప్రతి మండలానికి 50 గోకులాల ఏర్పాటుకు అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లె రూరల్ మండలం మందబండ గ్రామంలో గోకులం షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ రోహిణి, పశు వైద్యులు లారెన్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక గోకులం ఏర్పాటు చేయడం ద్వారా ఓ కుటుంబానికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఈ గోకులాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. అందరూ ఇటు పక్కన షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం, జై తెలుగుదేశం. లాంగ్ షాట్ తీసుకోండి. బాబు షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. అన్న మీరు వెనక్కి జరగండి అన్న. మిగతా వాళ్ళు మగాలు చూసుకుంటా ఉంటారు. ఊరుకు చాలా మంది ఇప్పుడు నా 3 వగలు మండల సర్వేకి ఇక్కడ విలేజ్ సర్వే ఏదో గట్టి అన్నకి ఇవ్వండి, అన్నకి ఇవ్వండి, అది కనబడి అన్న మీరు పట్టుకోండి అన్న, అన్నకి ఇవ్వండి. తలకాయ మాత్రం కదా అన్న అన్న ఒకసారి చూడండి అన్న. కాదు లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి దేశం. ఇప్పుడు వాయిస్ అట్లే మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 3 మండలాలకి దాదాపు 75 గోకులం షెడ్లు రావడం జరిగింది. దాని భాగంగా మదనపల్లి మండలం మందబండలో ఈరోజు ఒక్క షెడ్ మాత్రమే ఇక్కడ ఓపెనింగ్ చేస్తున్నాము. దాదాపు 25 షెడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అదే దీంట్లో వచ్చి రామసముద్రంలో 25, నిమన్పల్లిలో 25 అన్నారు. మదనపల్లి మండలం కొత్తపల్లి ఒకటి స్లో ఉంది, దానికి ఈరోజు క్లారిటీ ఇస్తాము. ఇదే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఈజీఎస్లో ఎన్ఆర్ఈజీఎస్లో ఇప్పుడు ఏదైతే 25 షెడ్లకు 48 లక్షల రూపాయల గ్రాంట్ వచ్చింది. ఈ 45 లక్షలు కాకుండా మళ్ళా అదనంగా రోడ్లకి 4 కోట్ల ప్రపోజల్స్ ఇచ్చాము. కలెక్టర్ గారు ఏమో 3 కోట్లకి ఇస్తామన్నారు శాంక్షన్, బట్ మేము 4 కోట్ల అవసరం ఉంది అని అడిగాము. చూస్తాము ఎంతవరకు వస్తుందో. వస్తానే తక్షణం ఏరియా వైజ్ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది, మాది. తప్పకుండా చేస్తాము. ఇదే కాకుండా గోకులం షెడ్లు 25 షెడ్లు అది ఎట్లా ఉన్నదంటే దూరం నుంచి ఏదో బిర్యానీ వండేసి అందరికి చూసుకొని పోమని ఉన్నట్లు ఉంది. ఇది
అట్లా కాకుండా అదనంగా ఒక చిత్తూరు జిల్లాలో వచ్చి దాదాపు ఒక కాన్స్టిట్యున్సీకి 100 గోకులం షెడ్స్ ఇచ్చారు. బట్ వేరాజ్ మన జిల్లాకి 25 ఇచ్చారు. మేము కలెక్టర్ గారికి అందరికి చెప్పడం జరిగింది. తప్పకుండా మన ఒక్కొక్క మండలానికి 75 షెడ్లు ఇస్తేనే సరిపోతుంది. రైతులు చాలామంది అవసరం ఉంది. ఈ షెడ్ల వలన ఏమవుతుందంటే వాళ్లకు ఇంటి ఖర్చులు, ఉపాధి, ప్రతి ఇంట్లో ఉన్న మనుషులకి అందరికీ పని ఉంటుంది. పూర్తి స్థాయిగా వాళ్ళ పనిలో నిమగ్నమై ఉంటారు. ఆ క్రమంగా తప్పకుండా మండలానికి 75 షెడ్లు అవసరం ఉంది. ఏమి మన ఈజీఎస్ అధికారులకు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇది విన్నవిస్తాము. తప్పకుండా మనం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఎక్కడ ఏ సమస్య ఉన్నా నిరంతరం తిరుగుతూనే ఉంటాం, సమస్యలు పరిష్కారం చేస్తూనే ఉంటాం, సకాలంలో అది అభివృద్ధి తీసుకెళ్తాం. అదే బాటలో నడిచే బాధ్యత మనందరిది. మదనపల్లి కాన్స్టిట్యున్సీ వాస్తవం చెప్పాలంటే జిల్లాలోనే లాస్ట్ మీకు తెలుసో లేదో ఈజీఎస్లో 6 కోట్ల వర్కులు ఇస్తే రాయలసీమలోనే ఫస్ట్ కంప్లీట్ చేసింది మనమే, ఎవరు చేయలేదు. ఆ విధంగా అభివృద్ధి చాలా అవసరం ఉంది. 10 సంవత్సరాలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు సర్వనాశనం చేసేశారు మదనపల్లిలో అభివృద్ధి లేకుండా. ఎప్పుడు ప్రజలు ఏదో వచ్చి మాకు పనులు జరుగుతున్నాయని చెప్పి నిరంతరం వచ్చి నాకు కానీ వ్యవహారాలు ఇష్యూస్ పైన కలుస్తున్నారు. తప్పకుండా అదే బాధ్యతతో ప్రజలతో ఇంకా ముందుకు నడుస్తామని చెప్పి సైనికులు తెలుసు. మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 1 గంట నుండే భక్తులు వైకుంఠ ద్వారం గుండా కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎండోమెంట్ అధికారులు, భక్త మండలి సభ్యులు ఏర్పాట్లు చేయడం జరిగింది. రద్దీని నిలువరించేందుకు పోలీసులతో పాటు ఎన్సీసీ, వివిధ కళాశాలల విద్యార్థులు తమ సేవలను అందించారు. हाथ तीसरा సార్ రండి మేడం, రండి మేడం. సార్ రండి సార్. महाविष्णोराग्ने प्रवर्तमानस्य अद्य ब्रह्मणादिव्राढ्ये श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्तरे कलियुगे महापादे जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोह दक्षिणभागे प्रदेशे श्रीरङ्गस्य उत्तरप्रदेशे कृष्णाकाव्योर्मध्ये भगवत्काले भगवदालये भगवद्भागवत सन्निधौ अस्मिन् समस्तेवता हरिहर ब्राह्मण गुरुजन सन्निधौ अस्मिन् वर्तमानं व्यवहारिके कामसमानेनस्य प्रभवादि षट् संवत्सराणां मध्ये श्रीमतो मङ्गलकर संवत्सर श्री क्रोधनाम संवत्सरे उत्तरा दक्षिणायने మధ్యలో కొంచెం దారి ఇస్తే మాకి అనుకూలంగా ఉంటుందండి. దయచేసి
దయచేసి తీర్థం తీసుకున్న అదండి, తీర్థం తీసుకుని అట్లనే కదండి, ఆడబదండి అట్లా బయట పదండి, దయచేసి బయట పోవాలి. అటు నిలుచుకోండి డౌన్ చేసుకో, డౌన్ ముహూర్తవాద్యం సంపూర్ణ
कृपाकटाक्षाय शेवेन्द्रिये प्रतिदीर्घायुष्यमस्तु लक्ष्मी नमो वयं वैश्वराय कुर्महे समे कामान्द्रिये दीर्घायुष्यमस्तु चिताय पुरुषस्तुमात्मया आयुष्येवेन्द्रिये प्रतिदीर्घायुष्यमस्तु लक्ष्मी वेंकटेश्वर स्वामी संपूर्ण शरीर आरोग्यवान् दीर्घायुष्यमस्तु लक्ष्मी वेंकटेश्वर स्वामी संपूर्ण कृपाकटाक्षरवशमस्तु पुनः प्रसाद रामकृष्ण नाम రెండు నిమిషాలు నాకు బయట వెళ్ళిపోతాను వదిలేసి బయట వెళ్ళిపోతాను 2 minutes కండు వాళ్ళు సన్నాలు కొంచెం లోపలికి ఎత్తుకుంటారా అప్పటి నుంచి అరుస్తానన్నా ఎప్పుడు ఇక్కడ నా దగ్గర ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిధయర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా అత్యంత వైభవంగా స్వామివారి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అత్యంత వైభవంగా రంగ వైభవంగా స్వామివారికి అలంకారం కానీ మధ్య విద్యుత్ అలంకారం కానీ పూల అలంకారం కానీ స్వామివారికి విశేషంగా ముత్యాలంకారం కానీ అన్ని అత్యంత విశేషంగా జరపబడినది. కావున ఈరోజు ఉదయం స్వామివారి దర్శనం 2 గంటలకి ప్రారంభమయ్యి రాత్రి 12 గంటల వరకు స్వామివారి ఉత్తరద్వారం దర్శనము స్వామివారి దర్శనం జరుగుతుంది. కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి సేవకు కృపలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో నారాయణాయ. ఈరోజు ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అనగా ఏమనగా ఈరోజు మనము వైకుంఠ ద్వారంలో స్వామివారిని మేము ఉయ్యాల్లో వేచే వింటాము. ఆ స్వామివారి కింద స్వామివారి దూరి కింద వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారంలో ముక్కోటి దేవతలు అందరూ వచ్చి స్వామివారిని వీక్షిస్తారు. అంటే స్వామివారి సేవ దీనికి ఆశీర్వాదానికి వస్తారు. కాబట్టి మనము ఆ వైకుంఠ ఏకాదశి ద్వారంలో వచ్చి స్వామివారిని చూస్తే ముక్కోటి దేవతలు అందరి ఆశీర్వాదాలు మనకి దక్కుతుందని ఒక ప్రతీకత. కావున ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీరు ఉత్తర ద్వార దర్శనంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల ముక్కోటి దేవతలు ఆశీర్వాదం దొరకబడిన. కావున అందరూ వచ్చి భక్తాదులు సేవలు చేసుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మదనపల్లి భక్తాదులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తాదులందరూ శ్రీ స్వామివారి దర్శనం ఉత్తరధార దర్శనం చేసుకునేటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తాదులందరూ శ్రీ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ప్రజలందరూ వచ్చి చాలా బాగా పాల్గొంటున్నారు.
దీనికంతా అన్ని పోలీసు వాళ్ళు కానీ బాగా క్రౌడ్ లేకుండా అంతా చూసుకోమని షాజహాన్ గారు ఎక్కువ ఇబ్బందిని కూడా పెంచడం జరిగింది, భక్తులకు ఏమి ఇబ్బంది లేకుండా. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఆలయ అర్చకులు అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వారందరికీ కూడా భక్తాదుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క భక్తుడిని వేడుకుంటూ ఓం. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు వైకుంఠ ఏకాదశి పండుగ శుభాకాంక్షలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆ ప్రసన్న వెంకటరమణ స్వామిని పూజించడం జరిగిందన్నారు. అనంతరం సోమేశ్వర స్వామి ఆలయం, అమ్మ చెరువు మిట్ట వద్దనున్న వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. రండి సార్ చెప్పండి నిమిషం. లక్ష్మి भागम देवे भूराचाय चंद्रमा दीर्घम दीर्घमायुः आयुर्यायुः शतमानं भवति हृदय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते दीर्घायुष्यमस्तु लक्ष्मी वेंकटेश्वर स्वामी नागराक्षपरसिद्धिरस्तु पुनः दक्षिणं प्राचीनस्तु शरीर आरोग्यवादिनास्तु दीर्घायुष्यमस्तु लक्ष्मी वेंकटेश्वर स्वामी अभिवृद्धिरस्तु दीर्घायुष्यमस्तु लक्ष्मी वेंकटेश्वर स्वामी संपूर्ण कृपाकटाक्ष फलसिद्धिरस्तु दीर्घायुष्यमस्तु लक्ष्मी वेंकटेश्वर स्वामी संपूर्ण कृपाकटाक्ष फलसिद्धिरस्तु लक्ष्मी वेंकटेश्वर स्वामी संपूर्ण कृपाकटाक्ष फलसिद्धिरस्तु दीर्घायुष्यमस्तु लक्ष्मी वेंकटेश्वर स्वामी
వైర్ లిఫ్ట్ చేయి, వైర్ లిఫ్ట్ చేయి. అమ్మా అన్న అన్న ఒక సెకండ్ అన్న ఎస్ అమ్మా ఇదమ్మా. మంజునాథ్ స్వామి గుడిలో ఉన్నాం. మంజునాథ్ స్వామి గుడి ఎంట్రో తీసుకున్న పక్కదే వెనకాల ఉన్నారు. రాజేష్ రాజేష్ చూడండి చూడండి నా ఒకసారి చూడండి స్వామి స్వామితో చూడమని స్వామి చూడండి స్వామి. ఎసానా ఎసానా మీ సెల్ ఉందమ్మా ఎసానా అందలేరా విజువల్ స్మార్ట్ అయిపోయినావునా? నేను సొంతంగా అయిపోయి స్మార్ట్ అయిపోయినావేమో. ఏం చెప్తావు? 74 సొంతంగా అయిపోయి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భమున మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ భక్తాదులందరూ వెంకటేశ్వర స్వామికి వచ్చి దర్శించుకొని ప్రార్థనలు చేసి తమ తమ ఇళ్ళకి వెళ్ళి పూజలు చేస్తున్నారు. నేను నా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ పేరు పేరున ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళ జీవితాల్లో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తూ నిరంతరం వాళ్ళ ఇళ్లల్లో సంతోషం నింపుతూ
నిరంతరం వాళ్ళు ఆనందంగా ఉండాలని చెప్పి నేను కూడా దేవుని ప్రార్థిస్తూ వాళ్ళు కూడా మంచి సమాజ నిర్మాణం కోసం వాళ్ళు కూడా ప్రార్థనలు చేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము, పూజలు చేశాము. చాలా బాగా పూజలు జరిగాయి, ఆనందదాయకం. మరొక్కసారి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ తెలుగు ప్రజలు అందరికీ పేరు పేరున మా కాన్స్టిట్యూన్సీ అందరికీ పేరు పేరున ఇంకోటే మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థికంగా లాభం వచ్చేలా జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు మొక్కలను పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణం బసినికొండ మెట్ల వద్ద ఎమ్మెల్యే ఎర్రచంద్రం మొక్కలను నాటారు. కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు హరిహరన్ రాజా, జగదీష్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ మొక్కలను సంరక్షించడం ద్వారా పర్యావరణానికి మేలు చేసిన వరం అవుతామని, అదేవిధంగా భవిష్యత్తులో ఈ మొక్కల ద్వారా ఆదాయాన్ని పొందవచ్చని చెప్పారు. ఆ ప్రాంత ప్రజలు డ్రైనేజీ ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. ఇట్లా జరగనా చెప్పండి ముందర చెప్తారు కాలువలు రోడ్లు ట్యాంకులు దేవునికి కదా సంపాదన. జగన్ బాషా గారి నాయకత్వం, జగన్ బాషా గారి నాయకత్వం, జగన్ బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఇట్లా ఒకసారి చూడండి నా ఆ షో మాకు రాదు. మోడల్ చదవలేదా? షూల్తోనే కొడతాను. అయ్యో మందల ఏమి ఓఏపీ కానీ విడో కానీ ఇవన్నీ క్లారిటీ అందరూ చూడండి అన్న. ఓకేనా? బసినకొండ ఆవరణలో ఇక్కడ వచ్చిన తర్వాత గత 3 నెలల క్రితం 2 రోడ్లు 3 రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 2 రోడ్లు వేయకుండా పెండింగ్ ఉన్నాయి. తక్షణం ఇక్కడ ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులకు సూచనలు ఇవ్వడం జరిగింది. 1 వారం లోపల ఖచ్చితంగా రోడ్డు వేయాలి. రెండోది ఇంకొక ఓవర్ ట్యాంక్ అడిగినారు. ఇప్పుడే నేను ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారికి మన పంచాయతీరాజ్ జేఈ గారికి ఇంకొక 7 రోడ్లు ఏవో ఉన్నాయని అడిగినారు. మధ్యాహ్నం తర్వాత అధికారులు 2 ఏఈలు వచ్చి చూస్తారు. చూసి ఏ రోడ్లు లేవో మేము తక్షణం ఓవర్ ట్యాంక్ ఇస్తాము. జిఎల్ఎస్ఆర్ ఓవర్ కాదు, గ్రౌండ్ లెవెల్ ట్యాంక్ ఇస్తాము. ఒక జిఎల్ఎస్ఆర్ ఇస్తాము. దాని తర్వాత రోడ్లు కూడా ఇస్తాము. ఇప్పుడు ఫర్దర్ యాక్షన్ ప్లాన్లో పెట్టుకుంటాం. ఈ రోడ్లు ఎంత త్వరగా అయితే త్వరగా ఇచ్చేయడానికి పూర్తి స్థాయిగా పనిచేస్తాము. సమస్యలు ఆ రోజు తెలిపినారు. నేను అధికారులు చెప్పినాను ఇక్కడ ఇది మిస్అప్రాపర్ అయింది. కాకపోతే ఎట్లయినా కానీ తప్పకుండా ఈ ఏరియా డెవలప్ చేసే బాధ్యత మాది. తప్పకుండా రోడ్లు ఇచ్చి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాసులందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, పార్టీకి చాలా విధేయతగా పనిచేసే వాళ్ళు, జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు.
వాళ్ళ అవసరాలు ఇచ్చే బాధ్యత కూడా మాది. పైన కొంత డ్రైన్ లేదన్నారు ఇళ్ళ దగ్గర, అది కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇది శాంక్షన్ పెట్టిస్తామని తెలియజేస్తాం. అదేవిధంగా కాలువలు కూడా అడిగినారు, ఆ కాలువలు ఇస్తూ, ఇదే కాకుండా చెట్లు ఈరోజు మన బసినకొండ పైన ఆలయానికి 200 చెట్లు మా తమ్ముడు రెడ్డి మరియు ఇతరులందరూ కలిసి, రెడ్డి ఇంతకు ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా 500 మంది మహిళలతో ఎలక్షన్ క్యాంపెయిన్ పెట్టించారు. కాకపోతే ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉన్నందువల్ల తంబళ్ళపల్లి కాన్స్టిట్యూన్సీ అక్కడ పోయి రావడానికి లేట్ అయిపోయింది. కాకపోతే ఎవరైతే బాధ్యతగా పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి ఎక్కడ కూడా మరిసే పరిస్థితి ఉండదు. వాళ్లే సర్వస్వం, వాళ్ళకే ముందర పెట్టుకుని నడుస్తామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తాం. అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే గృహం నందు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయన్నారు. ఆరోగ్యశ్రీ నందు లేని జబ్బులకు సంబంధించి వైద్యం పొందిన వారి వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరుగుతోందన్నారు. నేడు లబ్ధిదారులకు ఇక 6,09,370 రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు. ఇట్లా పెట్టండి అన్న, ఇంకా కింద పెట్టండి చూడండి అన్న. ఓకేనా? ముఖ్యమంత్రి సహాయ నిధి కింద CMRF కింద గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు దాదాపు 6,09,000 రూపాయలు మా దగ్గర ఉన్న విశ్వనాథ్ వాళ్ళ మిస్సెస్ గారు కె లలిత గారికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా విశ్వనాథ్ గారి కూతురు వచ్చింది, పార్టీ కోసం చాలా యాక్టివ్గా సోషల్ మీడియాలో పనిచేయడం జరిగింది. ఇవన్నీ గుర్తు చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్న ఖర్చు పెట్టిన డబ్బుల పరంగా ఈరోజు పార్టీ వీళ్ళకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 6,09,000 రూపాయలు CMRF కింద ఇవ్వడం జరిగింది. గౌరవనీయులైన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ అన్న గారు ఆధ్వర్యంలో మా హస్బెండ్కి హాస్పిటల్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చిన దానివల్ల అమర హాస్పిటల్ అడ్మిట్ చేశాము. హాస్పిటల్కు ఖర్చు పెట్టిన డబ్బులు మాకు చంద్రబాబు నాయుడు నిధి కింద కింద మాకు 6,09,000 రూపాయలు శాంక్షన్ చేశారు. మదనపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులైన ఎమ్మెల్యే షాజహాన్ గారికి మరీ థ్యాంక్స్ చెప్తున్నాము. ఎమ్మెల్యే గారు మదనపల్లిలో చాలా మంచి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నారు. ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క సమస్యను అన్న తీరుస్తున్నారు. ప్రతి ఒక్కరిని సొంత మనుషులాగా ట్రీట్ చేసి వాళ్ళ సమస్యలను వాళ్ళని అతి త్వరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిందో సమస్యలు చాలా త్వరగా పరిష్కరిస్తున్నారు. అన్నకు మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మదనపల్లి ప్రజలందరూ అన్నకు చాలా రుణపడి ఉంటారు. ఇలాంటి ఎమ్మెల్యేనే ప్రజలకు కావాల్సింది. తెలుగుదేశం పార్టీ చాలా గొప్పగా పనిచేస్తుంది. ప్రజల పార్టీ కాబట్టి ప్రజల సంక్షేమం కోసమే తెలుగుదేశం పార్టీ ప్రజల యొక్క సంక్షేమ నిధి కింద అతి త్వరగా శాంక్షన్ చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రతి ఒక్కరికి ఇప్పుడు మాకు స్టాఫ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మదనపల్లి బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు యూనివర్సిటీ హోదా కల్పించాలని, మదనపల్లిని జిల్లా చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వందలాది మంది విద్యార్థులతో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 3,850 కోట్ల రూపాయలు బకాయిలుగా మిగిలిపోయాయి. అవి వెంటనే విడుదల చేయాలని చెప్పని ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఇదే మదనపల్లి వేదికగా అనేక అంశాలపైన మాట్లాడారు. విద్యార్థులకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేస్తామని ప్రతి ఒక్క విద్యార్థికి మేము వెన్నుండి ముందు నడిపిస్తామని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఈరోజు ఏం అధికారికి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కాయని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా ఏజెఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు విద్యని దూరం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల ఉన్నత స్థాయి చదువుని అభ్యసించలేకపోతా ఉన్నారు. కాబట్టి వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేయాలా. అదేవిధంగా బీటీ కళాశాల ఘన చరిత్ర కలిగినటువంటి బీటీ కళాశాల ఎంతోమంది విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయి శిఖరాలకు వెళ్ళినటువంటి కళాశాల, ఈ కళాశాల యూనివర్సిటీగా ప్రకటించాలని చెప్పినని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా ఏసబ్గా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మదనపల్లి వేదికగా మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జిల్లా ఊసేయలేదు. కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 3,850 కోట్లు విడుదల చేయాలి. అదేవిధంగా తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని చెప్పండి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాధవ్ కుమార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి మండలానికి 50 గోకులాల ఏర్పాటుకు అధికారులు కృషి చేయాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచన. మదనపల్లె రూరల్ మండలం మందబండ గ్రామంలో గోకులం షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే. వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా గోవింద నామస్మరణతో మారుమ్రోగిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం. వైకుంఠ ద్వారం గుండా కలియుగ దైవాన్ని దర్శించుకున్న భక్తులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.